హలో అందరికీ ఈ టిప్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి. వీడియోని సేవ్ చేసుకుని నా ఛానల్ ఫాలో అవటం మాత్రం మర్చిపోకండి. ఆషాఢ మాసం వచ్చేసింది కదా, ఈ సీజన్లో మన ఆడవాళ్ళందరం చిన్నపిల్లలు పెద్దవాళ్ళని తేడా లేకుండా అందరూ కూడా గోరింతాకు పెట్టుకుంటాం కదండి. ఈ గోరింతాకు అనేది 10 నిమిషాల్లో బాగా ఎర్రగా పండాలంటే ఇలా సింపుల్గా ట్రై చేయండి. ఇలా గోరింతాకు అంతా శుభ్రంగా కడిగి ఒక మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా చింతపండు, 4-5 లవంగాలు, తర్వాత ఒక వక్కనిలాగా మెత్తగా ముక్కలుగా దంచి వేసుకోవాలి. అందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కూడా పంచదార వేసుకొని ఇదంతా మెత్తగా నలిగేలాగా కొద్దిగా వాటర్ పోసుకుంటే ఇలా మెత్తగా నలిగేలాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇలా మిక్సీ పట్టుకున్నట్లయితే మనము కొన్ని డిజైన్లు వేసుకోవడానికి కూడా వీలవుతుంది. తర్వాత మనము గోరింతాకు పెట్టుకుని 10 నిమిషాలు ఉంచుకొని తీసేసినా కూడా మనకి గోరింతాకు అనేది బాగా ఎర్రగా పండుతుంది. ఇందులో మనము వక్క వేసుకున్నాం కదా, తర్వాత లవంగాలు కూడా గోరింతాకు మంచి కలర్ రావడానికి తోడ్పడుతుంది. అంతేకాకుండా పంచదార అనేది గోరింతాకు మంచి షైనింగ్ వస్తుందండి. చింతపండు వేయటం వల్ల గోరింతాకు అనేది బాగా పండటమే కాకుండా గోరింతాకు ఎక్కువ రోజులు పోకుండా కూడా ఉంటుంది. చిన్నపిల్లలు గోరింతాకు పెట్టుకుని ఎక్కువసేపు ఉంచుకోరు కాబట్టి ఇలా చేసి చూడండి, బాగా పండుతుంది. సూపర్గా ఈ టిప్ వర్క్